హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందు గోపి వ్లాగ్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే, మేము టూర్కి వెళ్తున్నామని చెప్పా కదా, విజయవాడ మోపిదేవి బాపట్ల. ఇంకా విజయవాడలో దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చాక ఇంకా ఏం తినలే కదా, ఆకలి అవుతుందని చెప్పేసి మోపిదేవికి వెళ్ళే రూట్లో ఇంకొక ప్లేస్ ఉందన్నమాట. మొత్తం తోటలే ఉన్నాయి, చల్లగా గాలి వస్తుందని ఇంక ఇక్కడ ఆపేసి అన్నాలన్నీ అక్కడికి తెచ్చుకొని కూర్చొని తింటున్నాం అనమాట. ఇంకా అత్తయ్య రైస్ తీసుకొచ్చింది, పిన్ని ఏమో పప్పు తీసుకొచ్చింది, ఇంకా స్వీట్ కూడా ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది నోటికి అని చెప్పేసి పాయసం కూడా చేసుకొని వచ్చింది. ఇంకా పాయసం పిల్లగాల వరకు తిన్నారు, ఇంకా రైస్ పప్పు మామిడికాయ పచ్చడి వేసుకొని ఇంకా మేము వరకు తిన్నాం అనమాట. ఇంకా మేము కూర్చున్న ప్లేస్లో అయితే అసలు అన్ని చెట్లు ఉన్నాయి, చుట్టూ కూడా పొలాలు చెట్లు, చాలా చల్లటి గాలి, మంచిగా అనిపించింది అక్కడ కూర్చొని తింటుంటే. తినేసి స్టార్ట్ అయ్యి మోపిదేవి టెంపుల్కి వచ్చేసాం. ఇక్కడ ఏ స్వామి ఉంటారంటే శ్రీ 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 సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు. ఈయన చాలా పవర్ఫుల్ అంట. అసలు ఆంధ్రాలో చాలా ప్రతిష్ఠిత ఉందంట ఈ టెంపుల్కి. అంటే సంతానం లేని వారికి చాలా మందికి సంతానం అందిందంట. ఇంకా మ్యారేజ్ కావట్లేదు అనుకున్న వాళ్ళకి ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకుంటే మ్యారేజ్ కూడా అయిందంట. గుడి చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఫోన్ తీసుకురావాలనే రిస్ట్రిక్షన్స్ ఏం లేవు, అందుకే లోపల వరకు కూడా ఫోన్ తీసుకొని వచ్చా. రష్ ఎప్పుడు ఉంటుందంట, డైలీ రష్ ఉంటూనే ఉంటుందంట. ఇక్కడ పూజలు కూడా జరుగుతూనే ఉంటాయంట, నిత్యం పూజలు జరుగుతాయంట. ఇక్కడ వచ్చేసి నాగవల్లి వృక్షం చెట్టు. ఈ నాగవల్లి వృక్షం చెట్టు చుట్టూ కూడా నాలుగు శిలలు ఉన్నాయన్నమాట, నాగమ్మ తల్లివి. 4 సైడ్స్ కూడా కొబ్బరికాయ కొట్టి అక్కడ ముడుపులు కొట్టి ఎవరైతే ప్రసాదం పాలు పొంగలి చెల్లించుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళు చెల్లించుకుంటున్నారు. ఇంకా అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత బాపట్లకు స్టార్ట్ అవుతున్నాం. స్టార్ట్ అయ్యే దారిలో మేము మోసపోయామన్నమాట. బుట్ట 600 అనేసరికి మా వాళ్ళు ఏమనుకున్నారు, ఇంకా ముగ్గురం తీసుకొని షేర్ చేసుకోవచ్చు 3 ఫ్యామిలీస్ అనుకొని దిగారు. కానీ బుట్ట 600 కాదంట, 6,500 ఉన్నాయంట, కేజీ 200 అట్లా చెప్పారు. ఇంకా వద్దులే అని అనుకొని మళ్ళీ వెనక్కి వచ్చేసాం. ఇంక ఇక్కడ పనసకాయలు కనిపించినాయి, పనసకాయలు తీసుకోవాలని మా అత్తయ్యకి చాలా ఉండే అనమాట. ఇంకా రేట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది, 200 అంట కాయ. ఇంకా ఆ కాయ కూడా మీకు మళ్ళీ అది ఎలా కొయ్యాలి అనేది కూడా ఒక వీడియో మీకు పెడతాను, ఇంకా చూడండి. ఇక్కడ కాయ తీసుకున్నారు, ఇద్దరు తీసుకున్నారనమాట. ఈ కాయ ఒక్కటే 200, ఇదే కాయ మా హుజూర్ నగర్లో అయితే 800 అట్లా చెప్తారనమాట. కాయలు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఫ్రూట్స్ కూడా రోడ్ మీద ఎక్కడ చూసినా కూడా ఫ్రూట్స్ అమ్ముతూనే ఉన్నారు, మంచిగా అనిపించింది నాకు అది. ఇక్కడ కాయ ఎత్తుకొని తీసుకొని వెళ్తున్నారు ఇంకా మావయ్య గోపి. ఇంకా ఫైనల్గా తీసుకొని బాపట్లకి రీచ్ అయిపోయినాము. ఇది వచ్చేసి బాపట్ల, చాలా బాగుంది బీచ్. ఫస్ట్ టైం అనమాట బాపట్ల బీచ్కి రావడం. ఇక నేను బొమ్మలు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసిన, అందుకే అక్కడ ఏం తీసుకోలేదు మేము విజయవాడ మోపిదేవి దగ్గర. కానీ ఓన్లీ ఇంకా అక్కడ ఆడుకోవడానికి అంత అక్కడ స్పేస్ చాలా ఉంది కదా ఆడుకోవడానికి, బాల్స్ ఇంకా స్విమ్ చేయడానికి బాయ్స్కి అయితే టీ షర్ట్స్ అట్లా ఉన్నాయి అనమాట. అక్కడ స్పెట్స్ కనిపించినాయి, నాకు భలే అనిపించినాయి. ఒకసారి పెట్టుకొని ట్రై చేసి చూసి ఎలా ఉన్నాయో చూసి కామెంట్ చేయండి. ఇది వచ్చేసి బీచ్. వాటర్ అయితే అసలు ఎంత ఫోర్స్తో వస్తున్నాయో అలలు, చాలా మంచిగా ఎంజాయ్ చేసినాం మేమైతే. లాస్ట్ వరకు వెళ్ళలేదు, ఓన్లీ బయట ఆడుకున్నాం. ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత కొంచెం డేర్ వచ్చిందనమాట. ఇంకా గోపి మావయ్య వచ్చిన తర్వాత ఇంకా మమ్మల్ని లోపలికి తీసుకెళ్లారు. అక్కడ కనిపిస్తుంది కదా ఆరెంజ్ కలర్ ఫ్లాగ్స్, అక్కడి వరకు వెళ్ళామన్నమాట. ఇది ఇంకా వాటర్లోకి వచ్చేపు ఆడుకున్న తర్వాత ఇంకా బయటకు వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని స్టార్ట్ అవుదామని అన్ని సర్దుతున్నాం అనమాట. ఇది వచ్చేసి మన టోటల్ వ్లాగ్. ఇంకా ముందు వీడియో ఎవరైతే చూడలేదో విజయవాడ వ్లాగ్, అది కూడా చూసేయండి. విజయవాడ మోపిదేవి బాపట్ల టూర్ కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ గాయ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.